అందరికీ నమస్కారం అండి. మొన్న 24వ తారీఖు రాత్రి 9 గంటల ప్రాంతంలో మన ఐతా నగర్లోని అంబేద్కర్ నగర్ ఎదురు సందులో మన కానిస్టేబుల్ వన్ టౌన్లో పనిచేస్తాడు చిరంజీవి. కానిస్టేబుల్ డ్యూటీ నిమిత్తము స్టేషన్కి వెళ్తూ ఉంటే ఒక నలుగురు మనకు ఐతా నగర్ వాళ్ళు ఈ కిల్లరు, తర్వాత జాన్ విక్టరు, తర్వాత ఈ షేక్ బాబులాల్, దోమా రాజేష్ ఇద్దరు కలిసి అటకాయించి కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత సివిల్ డ్రెస్లో ఉన్న మనోడు సివిల్ డ్రెస్లో ఉండడం వల్ల అది ఫస్ట్ పోలీసు అనుకోలేదు. కొట్టిన తర్వాత పక్కన కిల్లర్ అనే అతను ఆల్రెడీ కిల్లర్ అతనికి తెలుసు. అతను అంతకుముందు గంజాయి విషయంలో ఈ కోర్టు కానిస్టేబుల్ మనకి ఈ రాజేష్ మన చిరంజీవి అనే కానిస్టేబుల్ కొంచెం బాగా వర్క్ చేస్తాడు. ఆ విషయంలో ఈయన ఊకే ఇబ్బంది పడుతున్నాఅని చెప్పేసి అతను చంపాలనే ఉద్దేశంతో కత్తితో కూడా దాడి చేయబోయారు. కానీ అతను కొంచెం కుర్రోడు కాబట్టి చాకచక్యంగా తప్పించుకున్నాడు. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో లింగారావు సెంటర్లో ఈ ముగ్గురు జాన్ విక్టరు, ఈ బాబులాల్, రాకేష్ ఈ ముగ్గురు ఉండడం అక్కడ ఉంటే సమాచారం ప్రకారం వీళ్ళు ముగ్గురు అరెస్ట్ చేశాను. ఈ కిల్లర్ అనే అతను అప్స్కాండింగ్లో ఉన్నాడు. త్వరలో అతను కూడా అరెస్ట్ చేస్తాము. తర్వాత వీళ్ళందరి మీద ఈ బాబు అనే అతని మీద ఫస్ట్ టైము కేసు లేదు, కానీ మిగతా ముగ్గురు మీద కేసులు ఉన్నాయి. వాళ్ళ మీద షీట్స్ కూడా ఉన్నాయి. కిల్లర్ మీద నవీన్ అని పేరు, అతని మీద రౌడీ షీట్ ఉంది. జాన్ విక్టర్ మీద రౌడీ షీట్ ఉంది. ఇద్దరి మీద అయితే షీట్లు ఉన్నాయి, మిగతా వాళ్ళ మీద లేదు. ఈ కేసుతో వీళ్ళ మీద కూడా షీట్ ఓపెన్ చేస్తాం. నైటు ఎవరన్నా సరే కనీసము ఏదైనా మందు తాగి కానీ రోడ్డు మీద ఉంటే ఖచ్చితంగా వాళ్ళని నేను అరెస్ట్ చేస్తాము. అరెస్ట్ చేయడం అంటే తీసుకొచ్చి కేసులు పెడతాము. పబ్లిక్ ప్లేస్లో మందు తాగి కూడా ఉండకూడదు, అది న్యూసెన్స్ అవుతుంది. పబ్లిక్ ప్లేస్లో మందు తాగి ఎవరన్నా సరే రోడ్డు మీద ఉంటే ఖచ్చితంగా ఒకవేళ వెహికల్ నడిపితే డ్రగ్ అటెండ్ చేస్తాము. పబ్లిక్ తాగి నిలబడితే ఓపెన్ డ్రింకింగ్ కింద ఖచ్చితంగా పెట్టిగా నమోదు చేస్తాము. కాబట్టి ఎవరన్నా సరే ఏదన్నా ఎవరి ఏరియా వాళ్ళ స్వేచ్ఛను ఎవరైనా సరే డిస్టర్బ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద గట్టి. అందరికీ నమస్కారం అండి. మొన్న 24వ తారీఖు రాత్రి 9 గంటల ప్రాంతంలో మన ఐతా నగర్లోని అంబేద్కర్ నగర్ ఎదురు సందులో మన కానిస్టేబుల్ వన్ టౌన్లో పనిచేస్తాడు చిరంజీవి. కానిస్టేబుల్ డ్యూటీ నిమిత్తము స్టేషన్కి వెళ్తూ ఉంటే ఒక నలుగురు మనకు ఐతా నగర్ వాళ్ళు ఈ కిల్లరు, తర్వాత జాన్ విక్టరు, తర్వాత ఈ షేక్ బాబులాల్, దోమా రాజేష్ ఇద్దరు కలిసి అటకాయించి కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత సివిల్ డ్రెస్లో ఉన్న మనోడు సివిల్ డ్రెస్లో ఉండడం వల్ల అది ఫస్ట్ పోలీసు అనుకోలేదు. కొట్టిన తర్వాత పక్కన కిల్లర్ అనే అతను ఆల్రెడీ కిల్లర్ అతనికి తెలుసు. అతను అంతకుముందు గంజాయి విషయంలో ఈ కోర్టు కానిస్టేబుల్ మనకి ఈ రాజేష్ మన చిరంజీవి అనే కానిస్టేబుల్ కొంచెం బాగా వర్క్ చేస్తాడు. ఆ విషయంలో ఈయన ఊకే ఇబ్బంది పడుతున్నాఅని చెప్పేసి అతను చంపాలనే ఉద్దేశంతో కత్తితో కూడా దాడి చేయబోయారు. కానీ అతను కొంచెం కుర్రోడు కాబట్టి చాకచక్యంగా తప్పించుకున్నాడు. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో లింగారావు సెంటర్లో ఈ ముగ్గురు జాన్ విక్టరు, ఈ బాబులాల్, రాకేష్ ఈ ముగ్గురు ఉండడం అక్కడ ఉంటే సమాచారం ప్రకారం వీళ్ళు ముగ్గురు అరెస్ట్ చేశాను. ఈ కిల్లర్ అనే అతను అప్స్కాండింగ్లో ఉన్నాడు. త్వరలో అతను కూడా అరెస్ట్ చేస్తాము. తర్వాత వీళ్ళందరి మీద ఈ బాబు అనే అతని మీద ఫస్ట్ టైము కేసు లేదు, కానీ మిగతా ముగ్గురు మీద కేసులు ఉన్నాయి. వాళ్ళ మీద షీట్స్ కూడా ఉన్నాయి. కిల్లర్ మీద నవీన్ అని పేరు, అతని మీద రౌడీ షీట్ ఉంది. జాన్ విక్టర్ మీద రౌడీ షీట్ ఉంది. ఇద్దరి మీద అయితే షీట్లు ఉన్నాయి, మిగతా వాళ్ళ మీద లేదు. ఈ కేసుతో వీళ్ళ మీద కూడా షీట్ ఓపెన్ చేస్తాం. నైటు ఎవరన్నా సరే కనీసము ఏదైనా మందు తాగి కానీ రోడ్డు మీద ఉంటే ఖచ్చితంగా వాళ్ళని నేను అరెస్ట్ చేస్తాము. అరెస్ట్ చేయడం అంటే తీసుకొచ్చి కేసులు పెడతాము. పబ్లిక్ ప్లేస్లో మందు తాగి కూడా ఉండకూడదు, అది న్యూసెన్స్ అవుతుంది. పబ్లిక్ ప్లేస్లో మందు తాగి ఎవరన్నా సరే రోడ్డు మీద ఉంటే ఖచ్చితంగా ఒకవేళ వెహికల్ నడిపితే డ్రగ్ అటెండ్ చేస్తాము. పబ్లిక్ తాగి నిలబడితే ఓపెన్ డ్రింకింగ్ కింద ఖచ్చితంగా పెట్టిగా నమోదు చేస్తాము. కాబట్టి ఎవరన్నా సరే ఏదన్నా ఎవరి ఏరియా వాళ్ళ స్వేచ్ఛను ఎవరైనా సరే డిస్టర్బ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద గట్టి చర్య తీసుకుంటాం.
సరిపోయా మళ్ళీ 50 పడతాయి. పడకలారా ఎన్ని చేతులు పెడతారా సరిపోయా మళ్ళీ 50 పడతాయి. పడకలారా ఎన్ని చేతులు పెడతారా